మనకు ఓన్లీ కేవలం ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇది. మరి అంతే, మరి సైలెన్స్ ప్రేయర్గా చేసేసి ఒక 5-10 నిమిషాలు అనేది ధ్యానం చేశాను. చేసి చక్కగా అయితే మళ్ళీ వచ్చేసాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఏరియా ఇదంతా కూడా చాలా బాగుంది. చాలా ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఇదేంటి వర్షం పడుతుంది ఢిల్లీలోన. నేను ప్లాట్ఫామ్ 3కి వెళ్ళి అక్కడ నుండి చాలా పెద్ద మార్కెట్ ఇది. నైట్ టైం అయితే బాగుంటుంది విజువల్. సాఫ్ట్ బాయ్స్, ఐస్ క్రీమ్లు ఏంటి, షాపింగ్లు ఏంటి, బెల్ట్లు ఏంటి అన్నీ రీజనబుల్, పర్వాలేదు రీజనబుల్. 300-400 దగ్గర నుండి స్కై యాస్ నో లిమిట్ చాలా ఉన్నాయి. అక్కడ మన క్రిమినల్ యాక్టివిటీస్ ఉంది. ఇక్కడ మనకి మ్యూజియం ఉందో ఏముందో తెలియదు. ఇదిగోండి పార్ట్ స్టోర్ రూమ్. మనోడు ఏకంగా ఒక కారు కొనేద్దాం అంటాడు కదా, ఏడు కొనిస్తాం ఇలాంటి మనం కొనలేం కానీ పెద్ద. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఢిల్లీ అండి. చాలా ఎండగా ఉంది ఇక్కడైతే. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా చాలా వేడిగా ఉంది. నేను ISBT బస్ స్టాండ్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాను. అక్కడ మనకు చాలా డార్మిటరీస్ అయితే ఉంటాయి. మనకి ఛార్జెస్ అనేవి 300 to 400 అయితే ఉంటాయి. సో నేనైతే 400కి అయితే ఉన్నాను. ఒక రీజనబుల్ ప్రైస్కే ఉన్నాను. ఆ డార్మిటరీ తర్వాత చూపిస్తాను. సో నా లొకేషన్ దగ్గర నుండి మనకి కాశ్మీర్ గేట్ దగ్గర నుండి మొదలవుతుంది. మన కాశ్మీర్ గేట్ ఇది. అంటే ఒక చిన్న లోకల్ బస్సులా ఉంది. ఇదంతా బస్సెస్ అయినా అక్కడ ఉంటాయి. అది మనకి మెట్రో స్టేషన్ అది. సో నేను ఈ ప్రాంతంలోనే ఉంటున్నాను. మనకి ISBT అంటే ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్. ఇది కూడా మనకి అది ఉంది కదా. ఈ ద్వారం నుండి మనకి కాశ్మీర్ ప్రొవిన్స్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని కాశ్మీర్ గేట్ అని పెట్టారు. చూడండి జుమ్ అని వచ్చేస్తున్నాడు. సో ఇది కూడా మనకు చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. సో బ్రిటిష్కి ఆర్మీకి మనకి యుద్ధం జరిగేటప్పుడు 1857లో వాళ్ళైతే గన్ పౌడర్ యూజ్ చేసి దీన్ని చాలా వరకు అయితే ధ్వంసం చేశారు. చాలా చీకటిగా ఉంది కానీ నేను ఏదో ఒక పక్కకెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మన ఢిల్లీ పర్యటన. మరి ఎంతవరకు కవర్ చేయగలంటే, ఎందుకంటే మనకు చాలా దూరం ఉన్నాయండి టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ, చాలా దగ్గరగా ఏమి లేవు. సో నేను ఫస్ట్ అయితే ఈరోజు దానికి తోడు ఇంకో హోలీ ఒకటి. హోలీ అన్ని షాప్స్ బంద్ అన్నారు. ఇక్కడ నుంచి చాలా చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. సో ఇదే మనకి ద్వారం విచ్ లీడ్స్ టు కాశ్మీర్. సో నేను ఇప్పుడు ఉన్నది కూడా కాశ్మీర్ గేట్ ISBT దగ్గర ఉన్నాను, ఇంటర్నల్ బస్ టెర్మినల్ దగ్గర. ఇక్కడ నుండి మనకు అంతా నేను ట్రావెల్ చేస్తానండి. బ్యూటిఫుల్. సో చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఇది 1857లో వార్ జరిగినప్పుడు ధ్వంసమైనప్పుడు కూడా ఇది ఇప్పటికీ శిథిలిపోయినా కూడా మనకి ద్వారం, కాశ్మీర్ ద్వారం చాలా బాగుంది. నేను అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. On 14th September 1857 the British force stormed Delhi. It was sunrise on that day. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇదిగోండి గన్ పౌడర్ యూజ్ చేసి దీన్ని డివైస్ట్ అయితే చేశారు. సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం దూరంగా వెళ్ళి చూపిస్తాను. చూడండి ఇదే మనకి ఫస్ట్ సైట్ లొకేషన్. రేపు మరి ఎందుకంటే హోలీ కాబట్టి మనం ఎక్కడికైతే వెళ్ళను, ఒక జమా మసీద్కి అయితే వెళ్తాను. దాని తర్వాత అట్లాస్ మ్యాప్ అంతా కవర్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుండి జమా మసీద్కి వెళ్ళి అది కీప్ పోస్ట్ జమా మసీద్ అప్డేట్స్ అండి. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా చూడండి. కుక్క ఉంది, కుక్క కూడా అరుస్తుంది. ఎంతమంది జనం, ఓహో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. చూడండి సన్న సెట్ అవుతుంది. ఆ టైంకి వచ్చాను కరెక్ట్గా. నేను ఫోటోలు అయితే మనం ఎవరిని అడుగుతాం కానీ వాళ్ళు అనేది మరి డిఫరెంట్ యాంగిల్స్లో తీస్తున్నారు. నాకు సెట్ అవ్వట్లేదు కానీ పర్వాలేదు. అట్లీస్ట్
విజువల్ అనేది మేము తీయగలుస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో సుమారు 25,000 మందికి సరిపోయే వర్షం చేసుకునే సరిపోయేంత జాగాకి ఇంతమందికి రంజాన్ టైంలో ఒకేసారి అందరికీ భోజనాలు పెడుతున్నారు. చూడండి, నా ప్లేట్ అంతా నిండిపోయింది ఆల్రెడీ. సో వీళ్ళు అన్నారు చక్కగా, అన్న నువ్వు బాయ్ మీరు కూడా ఉండండి అంటే వీళ్ళతో నేను అలా ఉన్నాను. సో ఈ కుర్రాడు మనకి ఫ్యామిలీ వాళ్ళందరూ వీళ్ళేది ఆలేదు, అందరూ ఫ్యామిలీ. చాలా బాగుందండి బాయ్, బ్యూటిఫుల్. 25,000 మందికి భోజనం అంటే మామూలు విషయం కాదు. మొత్తం అంతా మనకి నమాజ్ టైం అయ్యాక ఇవన్నీ స్వీకరిస్తారు. చూడండి, ఇది నైట్ వ్యూ. మళ్ళీ చూపించలేదు అంటారు అనేసి నైట్ వరకు ఉన్నాను. చాలా చాలా అద్భుతం. సో ఈ అద్భుతమైన ఫోటో ప్రత్యేకత ఏంటంటే, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదట జెండా అనేది ఇక్కడే మనం ఎగరేసామండి. 15th August 1947లో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడే త్రివర్ణ పథకం హోస్ట్ ఇది చేశారు. సో బ్యూటిఫుల్, ఇన్క్రెడిబుల్ మూమెంట్ ఫర్ ఇండియా. సో దీన్ని లాల్ కిలా కూడా అంటారు ఈ మోనుమెంట్ని. బ్యూటిఫుల్. సో అప్పుడే ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్ అనేది 15th August 1947లో హోస్ట్ చేయడమే కాకుండా మనకు తర్వాత జరిగిన ప్రతి ఇండిపెండెన్స్ డేకి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇండిపెండెన్స్ డేకి. బ్యూటిఫుల్. ఇంక జనం అనేది ఇప్పుడు వస్తున్నారు. ఇది 9:30కి ఓపెన్ అవుతుంది. నేను మొదట ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఇది నాకు దగ్గరగా ఉంది. సో ఇదే మనకి దిగంబరం జైన్ మందిరం ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్ళి దర్శించుకుందాం. బ్యూటిఫుల్. సో చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా అందరు కూడా ఈ రెడ్ ఫోర్ట్కి ఎదురుగానే ఉంది దేవాలయం. చక్కగా మీరైతే ఈ దేవాలయం అయితే చక్కగా వచ్చి దర్శించుకోవడం అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇంతవరకు అయితే వాళ్ళని అడిగాను, వాళ్ళైతే అలౌ చేశారు. సో చక్కగా మీరైతే వచ్చి కవర్ చేసుకోవచ్చు. ఇది మనకు అద్భుతం. ఇక్కడ మనకి మహావీర్ జయంతి, మనకి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. చూడండి, మనకి జస్ట్ చాందినీ చౌక్లో ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ ఏదైనా ఉందంటే ఈ దిగంబర జైన్ టెంపుల్. బ్యూటిఫుల్ అండి, అద్భుతమైన నిర్మాణం. జై పరశునాథ్. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ టెంపుల్ వెన్ యూ ఆర్ కమింగ్ టు రెడ్ ఫోర్ట్. మేక్ ష్యూర్ యూ ఆర్ విజిటింగ్ దిస్ బ్యూటిఫుల్ ఓల్డెస్ట్ టెంపుల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఓల్డ్ ఢిల్లీ. ఇవన్నీ కూడా ఓల్డ్ ఢిల్లీలో ఉన్న ప్రాంతంలో ఉన్న అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను మొదట. దాని తర్వాత మనం బయటికి అయితే వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. సో ఎండ అనేది చాలా విపరీతంగా ఉంది ఢిల్లీలో, మళ్ళీ డిహైడ్రేట్ అవుతుంది బాడీ. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిగంబర జైన్ టెంపుల్ అండ్ బై, టేక్ కేర్. బా. చూడండి, హర హర మహాదేవ్ శంభో శంకర. చక్క మొత్తం అద్భుతం, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు గూగుల్ ఏమీ చెప్పదండి, మనం డైరెక్ట్గా మనం సీసీటీవీ సర్వేలెన్స్ చూస్తుంది. సీసీటీవీ నన్ను మనం ఏ తప్పు చేయట్లేదు. నాలాంటి తల్లిళ్ళు ఎందరో మంది తల్లిళ్ళకి చూపించాలనే ఉద్దేశమే నాది, మరి ప్రత్యేక ఉద్దేశం ఏమీ లేదు. చాలా అద్భుతమైన దేవాలయం. చాలా బ్యూటిఫుల్గా ఉంది దేవాలయం. చూడండి, హర హర మహాదేవ. దేవాలయం చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే మనకు రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాన్. చూడండి, చాలా అద్భుతం. ఈ దేవాలయం అని డెఫినెట్గా మీరు ఢిల్లీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీక్షించాల్సిన దేవాలయం అండి. మనకి ఎప్పుడు కూడా నేను రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాన్ చూశాను. ఇక్కడ మన బాలకృష్ణుడు కూడా ఉన్నారు. హర హర సంతోషమాత. ఇంక్రెడిబుల్. మనకి ఢిల్లీ ఇవన్నీ సజెస్ట్ చేయట్లేదు కానీ గూగుల్ పేజ్లో మనకు చాలా దేవాలయం, హిడెన్ జెమ్స్ అనేవి చాలా ఉన్నాయి. చాలా చాలా బాగుంది దేవాలయం. మొత్తం మనకి శివయ్య గౌరీ శంకర్ దేవాలయం అనుకున్నాను కానీ ఆ దేవాలయంతో పాటు మనకి ఇక్కడ డిఫరెంట్ ష్రైన్స్ అయితే ఉన్నాయి. గంగా మహారాణి.
ఇది కూడా మనకి ఇది. సో ఇది కూడా రాధా కృష్ణుడు, చాలా అద్భుతమైన దేవాలయం, చాలా బాగుంది దేవాలయం. నేను ఇంత అద్భుతమైన దేవాలయం నేను ఎక్కడా చూడలేదు. బ్యూటిఫుల్. కృష్ణ భగవానుడు, కల్కి మాత, విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి. రెడ్ ఫోర్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, దాని సమీపంగానే మనకి ఇదిగోండి జైన్ మందిరం, గౌరీశంకర్ దేవాలయం, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. బ్యూటిఫుల్. సో గోవాలో రోహిత్కి వెళ్తారు కదా, రోహిత్ భాయ్ మళ్ళీ నా కోసం ఢిల్లీ అంటే ఢిల్లీలో తను ఉన్నాడు కాబట్టి చక్కగా ఢిల్లీలో కలుస్తా అన్నాడు. మరి కలిసాడు కూడా, అది ఎక్కడో కదా అక్కడే ఉన్నాడు నా కోసం వెయిట్ చేస్తూ. ఏయ్ రోహిత్ చూసారా ఇప్పుడు ఎంత స్మార్ట్ లాయర్ మ్యాన్. వెరీ నైస్ మీడియా, చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులతో కలిసాం, అసలు మా మాటల్లో కాదు కలుస్తా అని చక్కగా వచ్చి కలిసాడు. సో ఇక్కడ నుండి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండి. సే హాయ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ రాజ్ఘట్ అండి. రాజ్ఘట్ అంటే ఇంకేదో కాదు, మహాత్మా గాంధీ గారు ఎన్నో దగ్గర నివాసించినప్పుడు కూడా అతని క్రిమిషనల్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడే జరిగాయి. హిస్టారికల్ మాన్యుమెంట్ ఇది. సో అందుకనే నేను వచ్చాను. చాలామంది అంటున్నారు ఏముంది అంటున్నారు, కానీ బట్ స్టిల్ ఐ ప్రిఫర్ వేర్ ఎవర్ మహాత్మా గాంధీ ఈజ్ దేర్, ఐ డెఫినెట్లీ విల్ గో. ఇదిగోండి రాజ్ఘట్, మహాత్మా గాంధీ 1869 to 1948, the father of the nation, Mohandas Karamchand Gandhi. Gandhiji, hey Ram, meaning oh God is inscribed. సో లోపలికైతే వెళ్తాను, వెళ్ళి లోపల ఏముందని చూపించేసి అతను ఎక్కడైతే క్రిమిషనల్ యాక్టివిటీస్ జరిగాయో ఆ ప్రదేశం మీకు చూపించి ఇక్కడ నుండి నేను జంతర్ మంతర్కి వెళ్తాను. రోహిత్ వచ్చాడు, చక్కగా కారు పట్టుకొని వచ్చాడు, నేను కారులో తిప్పేస్తాను అన్నాడు. సో ఇదిగోండి, ఇది మనకంతా రాజ్ఘాట్. మనకి ఎన్టీఆర్ మెమోరియల్కి వెళ్ళాం, ఇప్పుడు గాంధీజీ గారి మెమోరియల్ ఇది. చెప్పాను కదా రోహిత్ లాయర్, వాళ్ళ నాన్న కూడా సుప్రీంకోర్టు జ్యుడిషియరీకి పనిచేస్తుంటారు. ఏకంగా నన్ను చూడడానికి వచ్చాను, నిన్ను చూడాలని ఉంది, ఢిల్లీ వస్తే ఇప్పుడైనా నాకు చెప్పు, నేను వస్తాను అన్నాడు. వచ్చాడు. రాజ్ఘాట్ అండ్ రెడ్ లైట్ ప్రాజెక్ట్ ఇనాగ్రేటెడ్ బై శ్రీ వెంకయ్య నాయుడు గారు. He who always treads only the path of truth stumbles. చాలా అందమైన రోజా పూలు. ఢిల్లీ అంత ఈజీగా తొందరగా కవర్ అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్, బళ్ళు కథలు. సింపుల్ సిటీ కెనాట్ బి అఫెక్టెడ్, ఇట్ షుడ్ బి ఇనాగ్రేటెడ్ ఇన్ వన్స్ నేచర్. A thoughtless life is like that of a beast. బాగుంది, చాలా ఎంట్రీ ఫీజు ఏమి ఛార్జ్ చేయలేదు, ఫ్రీ అని. చక్కగా ఘాట్కి అయితే మీరు వచ్చి టైం అయితే స్పెండ్ చేయొచ్చు, సాయంత్రం వేళలో, పొద్దున వేళలో. నేనైతే ఓన్లీ గాంధీ గారు క్రిమినల్ యాక్టివిటీస్ చూడడానికి అయితే వచ్చాను. ఇక్కడ మనకి ఉంది రేర్ అండి, మనకి ఎక్కడ మనం రెడ్ వైట్ ఎక్కువ చూస్తాం. మనకి ఇక్కడ బ్లాక్ మార్బుల్ స్టోన్తో తనదైతే అంత్యక్రియలు అయితే చేయడం అయితే జరిగింది. ఏంటిది చెక్కింగ్, ఎన్నిసార్లు చెక్కింగ్. షూస్ ఇక్కడ పెట్టి వెళ్ళాలి. చెప్పులు తీసేమన్నారు కానీ కాలు కాలిపోతాను. ఇవన్నీ మరి ఎండకి స్టోన్ అనేది బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. కొంచెం నీళ్ళని వేయాలండి, కాలు విపరీతం జ్వాల, అగ్ని జ్వాల. మహాత్ముడికి హే రామ్.
బ్యూటిఫుల్. ఇదంతా కూడా మనకి బ్లాక్ మార్బుల్ స్టోన్తో తయారైంది. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సో ఈ పక్క ఏమన్నా ఉందని చూస్తున్నాను, అలా వెళ్ళి మహాత్మా గాంధీ దగ్గర ఎక్కువగా మనం భారతీయులు కదా ఫారినర్స్ ఉంటారు, మన వాళ్ళు అడ్మైర్ చేయాలి. చాలా పెద్ద ఘాటేని. కాకపోతే నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే జనం చాలామంది వస్తున్నారు. అక్కడ మన క్రిమినల్ యాక్టివిటీస్ ఉంది, ఇక్కడ మనకి మ్యూజియం ఉందో ఏముందో తెలియదు. చెప్పులు అక్కడ పెట్టేసాను. మొత్తం మరి చెప్పులతోనే వచ్చేసారు కానీ మరి మన చెప్పులు అనేది నాకు వదిలేసాను, మరి మాకు తెలియక. బ్యూటిఫుల్, కాలు కాలుతున్నాయి. మరి ఇదంతా గార్డెన్ అండి. మరి గార్డెన్ అంటే మరి నేను చూపించను, కేవలం ఒక్క సమాధిని చూడడానికి నేను వచ్చాను. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇవన్నీ ఒకటా రెండా ఏటి గేట్లు ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. ఏ పక్కన వచ్చి పడేస్తారు జనం. సో ఇదంతా బ్యూటిఫుల్ గార్డెన్. కాసేపు అయితే టైం స్పెండ్ చేయడానికి ఇది పర్వాలేదు, కానీ మరి నాకైతే కవరేజ్ చేయడానికి చాలా ఉన్నాయి కాబట్టి మరి నేను ఓన్లీ గాంధీ గారు ఎక్కడైతే క్రిమేట్ చేయబడారో ఆ సమాధిని చూడడానికి వచ్చాను. బాగుంది, బ్యూటిఫుల్. సో ఇవే మనకు రాజ్ఘాట్ విశేషాలు. నేను ఇక్కడ నుండి జంతర్ మంతర్కి అది వెళ్తాను, వాడికి రమ్మంటే రాలేదు. రోహిత్ బయటే ఉన్నాడు. కాలు కాలిపోతున్నాయి. రెడ్ శాండ్ స్టోన్ కదా, ఏ శాండ్ స్టోన్ అయితే మరి కాలుతాయి. బాగున్నాయి. బాగుంది, అద్భుతంగా ఉంది. విజువల్ కోసం వచ్చాను ఇక్కడికి. బాగుంది, అద్భుతంగా ఉంది. సో ఇవేనండి మనకు రాజ్ఘాట్ విశేషాలు. చాలా అద్భుతమైన ప్రశాంతం, మానసిక ప్రశాంతం. మహాత్మా గాంధీ గారు పాటలు పెట్టారు. సో నేను ఇప్పుడు జంతర్ మంతర్కి వెళ్ళి అవి కీప్ పోస్ట్ అదర్ అప్డేట్స్ తీరండి. ఫర్ నౌ బై, టేక్ కేర్. కాలు కాలిపోతున్నాయి. These are the hotels, famous Kakeda Hotel. See, this is famous Kakeda Hotel. राजमा चावल, कड़ी चावल, छोटी चावल. यार I will know. సో ఇదంతా కూడా మనకి ఢిల్లీలో ఫేమస్ ప్లేస్ అండి, కనౌట్ ప్లేస్. ఇది కనౌట్ ప్లేస్ అంటే ఇండియన్ ఫార్మ్స్, బిజినెస్, ఇండస్ట్రియల్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం చాలా పెద్ద షాపింగ్ మాల్స్. వీడు అంటున్నాడు రోహిత్తో వచ్చారు కదా ఈరోజు కొంచెం లేట్ అయ్యేటట్టు, గురుద్వారా బంగ్లా సాహిబ్కి అయితే వెళ్తున్నాను అది అక్కడ ఉన్నాడు. ఇవన్నీ కూడా షాప్స్. చాలా పెద్ద మార్కెట్ ఇది. నైట్ టైం అయితే బాగుంటుంది విజువల్. సాఫ్ట్ బాయ్స్, ఐస్ క్రీమ్ లేంటి, షాపింగ్ లేంటి, బెల్ట్ లేంటి అన్ని రీజనబుల్, పర్వాలేదు రీజనబుల్. 300-400 దగ్గర నుండి స్కై యాస్ నో లిమిట్ చాలా ఉన్నాయి. ఇవి కూడా షాప్స్, అన్ని షాపింగ్ మాల్సే ఉన్నాయి. దారల్లా కూడా షాపింగ్స్ అండి. రోడ్ సైడ్ మార్కెట్
సో ఈ కనౌట్ ప్యాలెస్ని రాజీవ్ చౌక్ కూడా అంటారండి. మనం ఇందాక వెళ్ళింది అది చాందినీ చౌక్, ఇది రాజీవ్ చౌక్. వీడు వెళ్ళిపోతున్నాడు గురుద్వారా బంగ్లా సాహిబ్ వెళ్తున్నా వాడు. నాతో వస్తే అడిగి టైం అయితే లేట్ అవుతుంది మరి, ఎందుకంటే మరి నేను అన్నీ ఒక పక్కకి వెళ్ళానంటే అన్నీ చూస్తాను అన్నీ కవర్ చేస్తాను. పీవీఆర్, రెవ్లాన్, గ్యాంగ్లో, ఏటీఎం మొత్తం ఇదంతా కూడా రాజీవ్ చౌకేనండి. కనౌట్ ప్యాలెస్ మొత్తం మనకి నిన్న కూడా జమా మసీదులో ఒక పోస్తారు ఆల్రెడీ జనం అంతమంది ఉన్నారు. ఇక్కడ మనకి చక్కగా గణేష్జీ మందిర్ కూడా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా మనకి నేను చూపిస్తుంది అంతా కూడా కనౌట్ ప్లేస్, వెరీ ఫేమస్ ఇన్ ఢిల్లీ. సో ఈ కనౌట్ ప్లేస్ దగ్గర మనకి జంతర్ మంతర్ ఉన్న గురుద్వారా బంగ్లా సాహిబ్ ఉంది. మేము దానికోసమే యాక్చువల్లీ వచ్చాం. ఓ శంకర్ దేవాలయం. ఏ రోహిత్, సో ఇది కూడా ఇక్కడ మన గణేష్జీ మందిర్ కూడా ఉంది. నాతో వాళ్ళకి వస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మరి కొంచెం లేట్ అనేది. అది కూడా అక్కడ శనీశ్వరుడు స్టార్టింగ్, సరస్వతమ్మ, వెంకటేశ్వరుడు, హరహర మహాదేవ్ శంభో శంకర, హరహర మహాదేవ్ శంభో శంకర. బ్యూటిఫుల్. విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, శివయ్య, పార్వతి, గణేశుడు, దుర్గామాత, శివపార్వతి గని విఘ్నేశ్వరుడు. అక్కడ గంట కొడదాం అనుకున్నాను కానీ మరి కొట్టడానికి కావలేదు. నందేశ్వరుడు, ఓం నమ శివాయ. సో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సీతారాం, రాములు వారు, లక్ష్మీదేవి, హనుమాను. కాకపోతే అక్కడ నేను చూసిన దేవస్థానంలో మనకి గౌరీశంకర్ దేవాలయంలో బాలకృష్ణుడు కూడా ఉన్నాడు, అదే అద్భుతం. బ్యూటిఫుల్. బాగుంది. నాకు తెలిసి మనవాడు ఢిల్లీ కవర్ చేస్తున్నానంటే ఆ లోకల్ సైట్ సీయింగ్ అంతా చక్కగా చూపిద్దామనే ఉద్దేశంతో నాకు వచ్చినట్టున్నాడు. కానీ ఇది మ్యాన్ విత్ దిస్ వాడు వచ్చాడు, రాడు అనుకున్నాను కానీ వచ్చాడు. సాయిబాబా దేవాలయం బాగుంది. దేవాలయం అంతా కూడా చాలా బాగుంది. హరహర మహాదేవ, కల్కి మాత, కాళీమాత, హనుమాను, దుర్గామాత, సాయిబాబా. బాగుంది. డెఫినెట్లీ మీరు కనౌట్ ప్లేస్కి వస్తే మార్కెట్ దేవాలయాలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ వర్షిప్ అండి. బాగుంది. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. చూడండి ఇక్కడ మనకి హనుమాన్ మందిరం కూడా ఉంది. ఎంతమంది జనాభా ఉన్నారు చూడండి, చాలా పెద్ద లైన్. సో ఇదంతా మనకి కనౌట్ ప్లేస్ దగ్గర ఇవన్నీ కూడా ఈ మందిరాలు, హనుమాన్ మందిరాలు, శివ మందిరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్. చూడండి బాబా చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. చూడండి ఇదిగోండి పార్ట్ షోరూమ్. మనోడు ఏకంగా ఒక కారు కొనేద్దాం అంటున్నాడు కదా, ఏడు కొనిస్తాం. ఇలాంటి మనం కొనలేం కానీ పెద్ద పెద్ద కార్లు రేట్లు. మనం ట్రావెలింగ్ చేయడానికి, ఇండియాలో ట్రావెలింగ్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా ఈ కార్లు కొనడం అంటే అది అసాధ్యం. బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి కొనాట్ అంటే రాజీవ్ చౌక్. అద్భుతమైన గురుద్వారా అండి. బాగుంది. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. పోలీస్ స్టేషన్ కొనాట్. సో గురుద్వారాలో కూడా ఫోటోగ్రఫీ నాటలు కూడా అన్నారు కానీ ఇదిగోండి చాలా మంచి హనుమాన్ మందిర్ అయితే ఉంది. మీరు చక్కగా వచ్చేటప్పుడు అయితే వీక్షించుకోండి. ఇదంతా కస్తూరి పాయింట్, ఇదంతా కొరోట్ ప్లేస్ పాయింట్. ఇది ఏంటి మనోడు కమ్మ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. జై హనుమాన్.
బాగుంది. ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. ఇదంతా కొనౌట్ ప్లేస్ ప్రాంతం అండి. గురుద్వారా, జంతర్ మంతర్ ఇవన్నీ కూడా ఒకే ఏరియాలో ఉంటాయి. ఇది మనోడు ఉన్నాడు ఎక్కడైతే పిలవగానే ఢిల్లీలో ఉన్నానంటే వచ్చేసాడు పరిగెట్టుకుంటే. నాకన్నా పెద్ద అన్నయ్య బాయ్ అని ఎందుకు అంటారంటే నాకన్నా పెద్ద. బ్యూటిఫుల్. బాగుంది ఎన్విరాన్మెంట్. నేను ఎక్కడ ఆగిపోతాను, ఆడికి ఆగదు, మళ్ళీ ఎదుక్కోవాలి దారంతా. పోనండి వీడితో రావడం వల్ల నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు చక్కగా అన్ని చూపిస్తున్నాడు. ఢిల్లీ ఎన్విరాన్మెంట్ అనేది మిస్ అయ్యేవాడు. ఎందుకంటే నేను ఓన్లీ బుష్ నువ్వు ఢిల్లీ గురించి ఏం తెలుసు అంటే ఢిల్లీ అంటే లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్ ఇవి కాదు, నీకు మార్కెట్ అంతా చూపిస్తాను, ప్రజలను చూపిస్తాను రా నాతోనే అని చెప్పి తీసుకొచ్చాడు. బాగుంది ఎన్విరాన్మెంట్, బాగుంది. బిజీ రోడ్. ఇంకా మండే ఇంకా ఇది మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఇప్పుడే ఇంకా ఇలా ఉంటే ఇంకా మా సండేలో ఇదైతే వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటో చూడండి మనోడు. బ్యూటిఫుల్. How are you feeling after meeting me for a long time? I'm feeling very good. Oh, nice. So enjoyable. Yeah. It's same to me. Long time. I never expected that we will meet, but still it was a beautiful meeting you. చాలా హ్యాపీగా ఉందండి. చక్కగా కలిసాను మనోడిని. ఎక్కడ గోవా ఎక్కడ ఉంది, గోవా తర్వాత నేను ఎక్కడ ఉన్నాను కూడా మీకు తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఢిల్లీకి వచ్చాను. ఈ ఢిల్లీ సమీపంలో ఎన్నో జిల్లాలు, ఎన్నో డిస్ట్రిక్ట్లు తిరిగి మళ్ళీ రోహిత్ భాయ్ అయితే కలిసాను. South Indian guy versus North Indian guy. It's never been South and North. It's always we are Indians. Bye bye. సో ఇదంతా జయప్రకాష్ యంత్రం. బ్యూటిఫుల్. సో ఇంతేనండి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయి అక్కడ ఒక్కటే మిగిలి ఉంది. సామ్రాట్ యంత్రం కూడా చాలా అద్భుతంగా ఉంది, నీట్గా కనిపిస్తుంది. పక్క చక్కగా రెడ్ స్టోన్తో కట్టించి పైన అయితే వైట్ లేయర్ అయితే వేసారు కాబట్టి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దిస్ ఇస్ అన్ అబ్జర్వేటరీ. ఇక్కడ ఇచ్చాను చూడండి నీట్గా. So very very important place in Delhi. There is a DDA building. Tallest building in Delhi. Tallest building in Delhi. Yeah. Which one? This one. This one. చూడండి ఇది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ఢిల్లీ అట. మొత్తం ఈ రోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామంటే నాకు చూడండి ఎంత అసలు ఇబ్బంది లేకుండా చక్కగా కారులో అయితే నాకు దిగబెట్టాడు. సో మేము ఇద్దరం కలిసి ఇప్పుడు అక్షర్ధామ్కి వెళ్తున్నాం. తనే డ్రైవింగ్ చేస్తున్నాడు. సో మీరు గోవాలో చూసేటప్పుడు రోహిత్ అనేది ఇట్స్ డిఫరెంట్ వై, బట్ దిస్ ఈస్ రియల్లీ హీస్. You want to see Tughlaq storm also? Firoz Shah Tughlaq. See, from outside. Yeah, I will see. Okay. Yeah, no problem. సో ఫైనల్ అయితే నేనైతే అక్షర్ధామ్కి వెళ్తున్నాను. అక్షర్ధామ్ అనేది చాలా ఫేమస్ స్వామినారాయణ మందిర్. మనం చాలా స్వామినారాయణ మందిర్ చూసాం కదా. అక్షర్ధామ్ అనేది వన్ ఆఫ్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టెంపుల్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. సో ఆ అద్భుతమైన అక్షర్ధామ్ Firoz Shah Tughlaq's tomb. This is Firoz Shah's tomb. Okay. Fort. Firoz Shah Fort. Tughlaq. Firoz Shah Tughlaq is also a very important member of Delhi Sultanate. He came. Yeah, like it's like ruins, but still it's good. Yeah. సో చాలా పాడుపడిన బిల్డింగ్. కాకపోతే మనకి రోహిత్కి ఢిల్లీ వాసీయుడు కాబట్టి, రెసిడెంట్ కాబట్టి అన్నీ తెలుసు. చక్కగా నాకు అన్ని చూపిస్తున్నాడు. బ్యూటిఫుల్. You can. సో ఇదిగోండి ఇదంతా ఫిరోజ్ తుగ్లక్ ఫోర్ట్ అంట. పాడుపడిన బంగ్లా అయినా కూడా చాలా అద్భుతం. ఎక్కడ పడితే అక్కడెక్కితే నాకు చక్కగా ఆపుతున్నాడు. చాలా చక్కగా బ్యూటిఫుల్ గార్డెనింగ్ అంతా మెయింటైన్ చేస్తున్నా కానీ మరి పబ్లిక్ ఇది ఓపెన్లో లేనట్టు ఉంది. And you see Ashok pillar also. Ashok pillar? Yeah, Ashok. See, that is Ashok's pillar. Nice. Yes. See, at the back side there is a stadium, Delhi Stadium, Firoz Shah Kotla. Firoz Shah That is now Stadium. Arun Shah Jaitley Stadium. That you see that lights. Yes. This is the light of stadium. Like yes. IPL is going on there. IPL కూడా జరుగుతుందంట అక్కడ. అది కొంచెం స్టేడియం బ్యాక్ సైడే ఉన్నాం. చక్కగా అన్నీ చూపిస్తున్నాడు అండి.
సో అక్షర్ధామ్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉంది, నాకు అక్షర్ధామ్ దగ్గర దించేస్తా అన్నాడు. చాలా బ్యూటిఫుల్. చాలా రోజుల తర్వాత నేను అసలు ఒకసారి కలిసిన వ్యక్తిని ఇంకోసారి కలవడం, కానీ ఇట్ వాజ్ రియల్లీ నైస్ మీటింగ్ హిమ్ వన్స్ అగైన్. సో ఇట్స్ బ్యూటిఫుల్. అక్షర్ధామ్కి అయితే వెళ్ళి నాకు డ్రాప్ చేసి వెళ్ళిపోతా అన్నాడు. సో అక్కడ నుండి నేను వేరే ఎక్స్ప్లోర్ అయ్యి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. బై టేక్. I think you have decreased. Yeah, because it's been a long time I have been in Goa. And mine? Mine, you actually look smart right now than earlier. Okay. I will love to watch this on vlogs. Yeah, definitely. You'll see everything here. చాలా పెద్దది అక్షర్ధామ్. ఇది మనకి ఢిల్లీలో ఉన్న ఏకైక స్వామినారాయణ మందిర్. మనం చాలా స్వామినారాయణ మందిర్కి వెళ్ళాం, కానీ దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్, అబ్సల్యూట్లీ ఇన్సేన్. జునాగఢ్లో ఉంది, దోట్లార్లో ఉంది, అహ్మదాబాద్లో ఉంది. ఇప్పుడు ఇదిగోండి మనం ఢిల్లీలో స్వామినారాయణ మందిర్కి అయితే వస్తున్నాం. సో అక్షర్ధామ్ అంటే ఇంకెవరో కాదు, భగవాన్ స్వామినారాయణ. You will get extremely nice view when we are traveling left of Akshardham. Yeah, it's beautiful temple. Now we are turning left. Yeah, let's see what the way. It's little bit fade, but it's still good. I'll have to wait for the time when it gets sunset and all. It's very big one. I think I have been to Junagadh also. In Junagadh also there is one big Akshardham, which is actually big. It's even bigger than Junagadh one. So idigonandi ide entrance Swaminarayan Mandir, Akshardham Mandir. Akshardham Mandir anna, Swaminarayan Mandir anna idantha kuda okatene. Sajjananda Swami Devalayam. సో నాకైతే ఇదిగోండి అక్షర్ధామ్ దగ్గర విడిచిపెట్టి తనైతే వెళ్ళిపోతున్నాడు. చాలా బాధగా అనిపించింది, కానీ ఎందుకంటే మరి చాలా రోజుల తర్వాత గోవాలో ఎక్కడో నేను వ్లాగింగ్ చేసేటప్పుడు కనిపించాడు నా హాస్టల్ మేట్ తన వండర్లాండ్ లో. స్టిల్ ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. చాలా రోజుల తర్వాత కలిసాం, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సో ఫర్ నౌ హ్యాపీ జర్నీస్, బీ సేఫ్, గెట్ మ్యారీడ్, హ్యావ్ సమ్ వైఫ్. నాకైతే కాదండి, తనకి చెప్తున్నాను. సో నేను అక్షర్ధామ్ దగ్గరే ఉన్నాను. అక్షర్ధామ్ దగ్గర అయితే వచ్చారు. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. సో చక్కగా నా కోసం కార్ వేసుకుని వచ్చాడు. నేను అసలు కార్ వేసుకుని వస్తానంటే అసలు నేను జనరల్గా రాను. ఢిల్లీలో చాలా మంది ఇక్కడికి రారు, కానీ నాకు స్వామినారాయణ అంటే జనరల్గా నేను గుజరాత్ నుండి భరిస్తున్నాను. సో కాబట్టి నేనైతే వస్తాను, కాబట్టి తప్పకుండా వచ్చాను. మీకు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాను, మనకి స్వామినారాయణ మందిరం అంటే ఇంకెవరో కాదు, సజ్జానంద స్వామి, భగవాన్ స్వామినారాయణ. 1781 నుండి 1830 వరకు చాలా మంది జనం. రోహిత్ అయితే వెళ్ళిపోయాడండి. చక్కగా నాకు ఈరోజు అంతా తిప్పేశాడు. నేనైతే ఇంకా ఫాస్ట్ కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అంత టైం స్పెండ్ చేయట్లేదు, నువ్వు ఎప్పుడు ఇలా వేగంగా పరిగెడుతూనే ఉన్నావు, మీరు పరిగెట్టినామని అని చెప్పి నాకు లేట్ అయితే చేస్తాడు. లేకపోతే ఈ టైంకి నేను లోటస్ టెంపుల్ కవర్ చేసుకుని ఈవినింగ్ ఇక్కడికి వద్దాం అనుకున్నాను, కానీ ఈ టైంకి వచ్చాను. నాకు ఫోన్ లైట్ షో ఒకటి ఉంటుంది అనుకుంటాను, నైట్ షో, అదైతే చేసేసి ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తాను మ్యాక్సిమం ఈరోజు. చూడండి ఇక్కడ అన్నింటికి మెట్రో సదుపాయం అయితే ఉంది, కానీ నేను మ్యాక్సిమం 50 రూపాయల టికెట్తో నేను చక్కగా అక్షర్ధామ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తం అన్ని డిపాజిట్ చేస్తే లోపల రమ్మంటున్నారు. అసలు ఏమి అలౌ చేయట్లేదండి ఫోటోగ్రఫీ. అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు అయితే మనకి అలౌ చేస్తున్నారు. అసలు పూర్తిగా ఫుల్ రెస్ట్రిక్షన్స్ అంటే స్వామినారాయణ మందిరికి ఎవరిని అలౌ చేయట్లేదు. ఇవి స్మార్ట్ వాచ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి మనం ఓన్లీ మనమే మాత్రమే వెళ్ళాలి. ఎంత బయట ప్రాంతం ఇదంతా.
జనం అయితే చాలా మంది వస్తున్నారు కానీ బట్ ద రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ స్వామినారాయణ మందిర్. చూడండి ఎంతమంది జనం. ఓన్లీ మనీ పర్స్ మాత్రం ఏ టెంపుల్కైనా మాత్రం వద్దనరు. అది తప్పించి మిగతావన్నీ కూడా ఎక్సెప్షనల్ కేసు కింద మనకి వదిలేస్తున్నారు. స్వామినారాయణ సజ్జానంద స్వామి బయటకు వచ్చి నేను చెప్తాను లోపల ఏమేమి చూస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి మీ అందరికీ స్వామినారాయణ మందిర్ చూపిస్తాం అనుకున్నాక మాకు అవ్వదు. ఇదిగోండి అవి ప్రొహిబిటెడ్. ఫస్ట్ క్లాక్ రూమ్ లో ఇవి పెట్టేసి మనం లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఎంతమంది జనం అయితే ఎప్పుడు అవుతుంది క్లాక్ రూమ్కి వెళ్ళడానికి. నాకు 5-6 గంటలు పెట్టేటట్టు ఉంది. బ్యూటిఫుల్. చూడండి ఎంత పెద్దది క్లాక్ రూమ్. ఎంత టైం తీసుకుంటే ఇంక ఇది మొత్తం కవర్ చేసేదానికి మొత్తం ఇంకా ఈ క్లాక్ రూమ్లో ఇది పెట్టేసి మళ్ళీ దర్శనం ఎంట్రీ అంట. ఏంటో ఇదంతా మన ప్రాసెస్ అంతా కొత్తదే క్లాక్ రూమ్. సో ఇదిగోండి 1 to 9 అయితే ఒక బ్యాగ్ కానీ ఫోన్లు కానీ ఇవన్నీ ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత అంతకుమించి ఎక్కువ ఉంటే పెద్ద బ్యాగులు కానీ ఉంటే 10 నెంబర్ కౌంటర్కి వెళ్ళాలి. సో నాది ఒక బ్యాగ్ పవర్ బ్యాంక్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే నేను సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు అయితే నా వీడియో అనేది తీస్తున్నాను. మా టెంపుల్ లోపలైతే మనకి అలౌ చేయరు కాబట్టి సో దిస్ ఈజ్ ది ఎండ్. నేను బయటకు వచ్చి వివరాలంతా డీటెయిల్గా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇది కూడా మొత్తం మీకు 9 కౌంటర్లు ఉంటాయి. మీరు మొబైల్స్ కానీ ఒక సింగిల్ బ్యాగ్ అయితే 9 కౌంటర్ల లోపల ఇక్కడ వరకు 7 అయితే కనిపిస్తున్నాయి కానీ అటు పక్క ఉన్నట్టు ఉన్నాయి 9. కాబట్టి చాలా తరంగంగా ఉంది. నేను ఏదో అనుకున్నాను కానీ అక్షరధాము తొందరగా అయిపోతాం అనుకున్నాను కానీ దర్శనం చాలా లేట్ అయ్యేటట్టు ఉంది. వీళ్ళకైతే ఇప్పుడు అవుతుంది ఎందుకని. అదేనండి ఆ ఒక్క మొక్క అయితే మేము చూపించగలుస్తున్నాను. మరి ఏం చేయలేమండి. మరి లోపలికి అయితే మనకి ఏమీ అలౌ చేయలేదు. మెట్రో వెళ్తుంది నాకు చీకటి పడిపోతుంది. నేనైతే తొందరగా ఇంటికి అయితే వెళ్దామని ఆలోచిస్తున్నాను. సో అక్కడ కనిపిస్తుంది కదా అదే మరి అశ్వత్థామం. చాలా పెద్దది దేవాలయం. నేనైతే మరి ఏమైతే చెప్పలేను. చాలా అద్భుతంగా ఉంది. మనకి మొత్తం మార్బుల్తో లోపల బయట అలా కనిపించిన మొత్తం మార్బుల్తో అయితే కట్టడం అయితే జరిగింది. మనకు లోపల భగవాన్ స్వామినారాయణతో పాటు మనకి యోగ్లీ మహారాజు, నెక్స్ట్ శాస్త్రి మహారాజు, గుంటానంద స్వామి అంటే ద వన్ హూ హ్యాస్ క్రిమేటెడ్ స్వామి సజ్జానంద స్వామి ఇన్ గాద్దా, తన విగ్రహం కూడా అక్కడైతే ఉంది. ఇంకా ఇంకో విగ్రహం ఉంది మరి నాకు అంత సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ భగత్జీ మహారాజు కూడా ఉన్నారు. నాకు మొత్తం ఇటువైపు 2 మధ్యలో అయితే స్వామినారాయణ మందిర్ అయితే ఉంది. మనకి ఇదిగోండి ఈ ప్రాంతం వరకు క్లాక్ రూమ్ వరకు అయితే మనకి అలౌ చేస్తారు. దీని తర్వాత ఇది నుండి మనకు బయటకి అయితే అలౌ చేయట్లేదు. సో నాకైతే అనిపించింది ఏంటంటే ఒక నెగిటివ్ వైబ్ అయితే ఉంది. వాళ్ళు ఏమనుకున్నా కానీ అట్లీస్ట్ ఇఫ్ దే కుడ్ అట్లీస్ట్ మేక్ ద పీపుల్ టు క్యాప్చర్ అట్లీస్ట్ ద బ్యూటీ ఆఫ్ ది టెంపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ వుడ్ బీన్ ఫ్యాంటాస్టిక్. బట్ ఎందుకంటే మరి ఆ రీజన్స్ వాళ్ళకైతే ఉన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అన్నారు. దానివల్ల దే ఆర్ మేకింగ్ ఇట్ మోర్ కాంప్లికేషన్ సెక్యూరిటీ. ఇంకా అదే కాకుండా నాకు ఇంకోటి నచ్చలేదు ఏంటంటే అదే గీతం బ్యాగులు పెట్టండి అని 100 సార్లు మోగించే బదులు కొంచెం భక్తి గీతాలు అనేది 1-2 పెడితే కొంచెం ఇంత పెద్ద క్యూల్లో కూడా మనకు చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ అది చేసుంటే బాగుండేది. బట్ స్టిల్ ఐ రియలీ లైక్ సో మెనీ స్వామినారాయణ దేవాలయాలు. నేను చాలా స్వామినారాయణ దేవాలయం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి ఫ్రీగా కూడా నేను చేశాను అభిషేకాలు. సో నాకైతే ఇట్ వాజ్ రియల్లీ ఎక్స్ట్రాఆర్డినరీ. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ విచ్ ఇస్ ఇన్ న్యూ ఢిల్లీ ఇన్ టేక్ ద దర్శన్ ఫ్రమ్ స్వామినారాయణ. కానీ నాకైతే నేను చాలా దగ్గరలో నేను ఈవెన్ గుజరాత్లో చాలా అభిషేకాలు అయితే స్వామినారాయణ చేశాను కాబట్టి మరి నేను తీసుకోలేదు. 80-50 వాటర్ స్ట్రో అయితే ఉందో ఆ వాటర్ స్ట్రో అనేది నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే వెన్ ఐ కాంట్ షో సంథింగ్ త్రూ మై మొబైల్. నాకైతే మెయిన్ ఏంటంటే ఇట్స్ ఎ నెగిటివ్ రిమార్క్ నాకైతే. నేను ఎందుకంటే నేను అపార్ట్ ఫ్రమ్ మై ఫీల్ నా ఫీల్ కోసమైనా నేను అది ఇంకోసారి చూసుకోకపోయినప్పుడు ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో అయితే నేను వాటర్ షో అయితే ఈ లైట్ షో అయితే ఇగ్నోర్ చేస్తాను. బట్ డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి వెన్ ఎవర్ యూ కమ్ టు ఢిల్లీ. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అక్షరధామ దేవాలయం అనేది మస్ట్ అండ్ షుడ్ అందరూ విజిట్ చేయాలి. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అక్షరధామ టెంపుల్. సో టుమారో ఐఎమ్ గోన్ గో టు హ్యూమన్స్ టూమ్ లోటస్ టెంపుల్ అండ్ కుతుబ్ మీనార్ చూసేసి ఇక్కడ నుండి నేను ఆగ్రా అయితే వెళ్ళిపోతున్నాను. ఫర్ నౌ గుడ్ నైట్. సో చూడండి మొత్తం ఇంత రద్దీ అయితే నాకు ఆల్మోస్ట్ 4:30కి వచ్చాను దర్శనం చేసుకుందామని.
4:30కి వచ్చిన వాడిని నేను ఇప్పుడు వరకు నాకు దర్శనం అనేది చాలా లేట్ అయింది. దర్శనం తొందరగా అయిపోతుంది కానీ సెక్యూరిటీ చెక్స్ ఇవన్నీ కూడా మనకు చాలా టైం అయితే పడుతుంది, అదే చూసుకోవాలి. సో బట్ డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అంటే బాగుంది. నేను చెప్పడానికి ఏం లేదు, చాలా అద్భుతమైన కట్టడం, అద్భుతమైన నిర్మాణం. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే దేవుడు లోపల విగ్రహాలను కాకపోయినా అట్లీస్ట్ కొంత భాగం వరకు అంత సంఖ్యలో అంత బందీలు వేసేస్తే మరి మనం చూడడానికి కాదు, అదే నా బాధ అనిపించింది. బట్ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్. సో కర్మరాన్ ఆయన ఇక్కడికి వచ్చి ఎంత దూరం నుండి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రజలకి ఆ దేవస్థానం ఫోటో తీసుకోవాలంటే ఇంత కష్టంగా ఉండకూడదండి. ఎక్కడైనా కూడా నాకు ఎంత పెద్ద దేవాలయం అయినా కూడా నాకు ఐ డోంట్ కేర్, ఈవెన్ ఇఫ్ ఇట్ స్మాల్ టెంపుల్ వెన్ పీపుల్ కుడ్ గో అండ్ క్యాప్చర్ ద బ్యూటీ. అంటే చిన్న దేవాలయాలు అంటే తప్పు ఏం కాదు కదండి. అంటే చిన్న దేవాలయాలు వేస్ట్ దేవాలయాలు, పెద్ద దేవాలయాలు, హైలీ సెక్యూరిటీ దేవాలయాలు అన్నట్టు చెప్తున్నారు. అది మా అన్ని దగ్గరలో కూడా అదే ఉంది, అదే నాకు అర్థం కావట్లేదు. చిన్న దేవాలయాలు పూర్తిగా వదిలేస్తున్నారు, పెద్ద దేవాలయాలు చూడండి అంత దేవాలయం నాకు ఎంతో బాగా నచ్చింది. కానీ ఇది అక్కడ నుండి ఆ దొంగని తీయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ తల్లి వాళ్ళకి తీయాలంటే ఇప్పుడు అంత దూరం నుండి తీయాల్సిన పరిస్థితి అనేది దట్ ఈస్ రియల్. ఐ డోంట్ లైక్ ఇట్. మీరు ఏంటంటే అనుకోండి కానీ అన్న ఏంటన్నా అలా అన్నామన్నా కూడా చూడండి, నేను ఎక్కడ ఉన్నాను, ఆ దేవాలయం ఎక్కడుందో, నేను ఎక్కడ ఉంది. ఇప్పుడు నేను ఎవరైనా దేవాలయంకి వెళ్ళానన్నా కూడా నమ్మరు. లోపల నేను అక్కడ ఏమున్నాయని నేను చెప్పాను కాబట్టి అది చూడండి, ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అది ఎక్కడ నుండో తీసుకోవాల్సిన పరిస్థితి. సో మెట్రో స్టేషన్ ఇప్పుడు ఎక్కడ నేను జనరల్గా హైదరాబాద్లో ఎక్కేవాడిని. తర్వాత ఇది మరి ఇక్కడ మెట్రోల్ పని అవుతుంది మొత్తం అంతా కూడా. ఢిల్లీలో అక్షర్ధామ్ దగ్గర నుండి కాశ్మీర్ గేట్కి వెళ్ళాలంటే ఒక ఇంటర్చేంజ్ అయితే ఉంది. మండీ హౌస్కి వెళ్ళి మండీ హౌస్ దగ్గర నుండి మళ్ళీ కాశ్మీర్ గేట్కి వెళ్ళాలి. రేపు ఉండి అయితే మరి రోహిత్ అయితే ఈరోజు చక్కగా కార్లు తిప్పాడు. కానీ నేను ఒక్కనే ఉంటే ఒక 2-3 కవర్ చేసేవాడిని. కానీ మరి అవ్వదు ఈరోజు అయితే. ఇప్పుడు బుకింగ్ చేసుకుని వెళ్తాను, మెట్రో స్టేషన్ చూపిస్తాను. చూడండి, ప్రేక్షకులు ఎక్కడ నుండి తీసుకోవాల్సిన పరిస్థితి ఇది వచ్చింది. అదే మనకు అక్షర్ధామ్. సో ఇదే మనకి ఢిల్లీ మెట్రో స్టేషన్. మరి వేరే ఆల్టర్నేటివ్ లేదండి. ఇది చక్కగా ఎక్కడైతే ద్వారకా సెక్టర్లో ఉన్నాను, ద్వారకా సెక్టర్ నుండి మనం మళ్ళీ 4వ ప్లాట్ఫామ్కి మండీ హౌస్ దగ్గర నుండి వెళ్ళాలి. ఆపరా నువ్వు. అది ఆగిన వెంటనే జమ్ముని ఎక్కేయాలి నేను. చూడండి ఫుల్ క్రౌడ్. మరి ఢిల్లీ అంటే మరి కామెడీ కాదు. చూడండి జనం ఎంతమంది ఉన్నారు. చూడండి దర్శనం మనకి 3 గంటలు అయితే పట్టింది. ఇప్పుడు నేను మండీ హౌస్ దగ్గర నుండి మళ్ళీ ఇప్పుడు నేను కాశ్మీర్ గేట్కి వెళ్ళి ఈ రోజు అయితే మరి ముగిస్తున్నాను. ఇంకేవి ఎక్కడికి వెళ్ళట్లేదు. రేపైతే హుమాయూన్ స్టోమ్ ఒకటి, లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్. మరి కావాలని స్లో అయితే చేశాను, ఎందుకంటే మరి రోహిత్ భాయ్ వచ్చాడు, వాడు వెళ్ళలేదు. ఆడ ఏకంగా బండి మీద వచ్చి ఉంటే నేను స్వీకరించేవాడిని. కానీ సడన్గా కారు మీద వచ్చాడు. కారు అంటే మరి నాకైతే ఐ ఫీల్ లిటిల్ కంఫర్టబుల్. నాకు చెమట కాలుకి నొప్పి తగిలితేనే నేను హాయిగా తిరగలను, లేకపోతే తిరగలేను. సో ఈ రోజు అయితే నేను ఎక్కడికి వెళ్ళనండి. ఈరోజు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడ కుతుబ్ మినార్కి ఏ స్టాప్స్ అయితే లేవు కాబట్టి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అంతా కవర్ చేసేస్తాను. దాని తర్వాత మధ్య స్టేషన్లో మారి ఈ హుమాయూన్ స్టోమ్, లోటస్ టెంపుల్, ఇంకా దాని తర్వాత ఇంకేమైనా దర్గాలు ఉంటే అవి అయితే కవర్ చేస్తాను. సో ఇదంతా మనకి ఢిల్లీ మెట్రో స్టేషన్. పర్లేదు, ఈ ఢిల్లీ మెట్రో స్టేషన్ వల్ల చాలామంది మనీ అయితే సేవ్ అవుతుంది. చాలా కిలోమీటర్లు మనం ఇవన్నీ వెళ్ళాలంటే చాలా కష్టం. ఆటోకి అయితే 300-400 అడుగుతున్నారు. బాగుంది స్టేషన్ అంతా కూడా. మన చక్కగా బొమ్మలు అయితే ఉన్నాయి, తాజ్మహల్ అట్రాక్షన్స్ అన్నీ కూడా బాగుంది. పర్లేదు, తొందరగానే వచ్చానండి కాశ్మీర్ గేట్కి. ఒక అరగంట పట్టింది జర్నీ. సో అది ఉంది కానీ అది రేపు కవర్ చేస్తాను, లేకపోతే లేదు. మరి నాకు ఇప్పటికే టైం అయితే అయిపోయింది. ఇదే మా స్టేషన్. ఆ పక్క కూడా ఉంది బొమ్మ. మరి ఏం చేయాలి తెలియదు. మరి నాకు
ఇంటికి వెళ్తే జనరల్గా పడుకోనండి నేను, నాకు టైం నిద్ర అనేది పట్టదు కాబట్టి ఏదో ఒకటి చేయాలని ఆడదే అన్నాడు. ఓ పరిగెట్టేస్తాం, ఎలా పరిగెడతారో నాకే అర్థం కావట్లేదు అంటున్నాడు ఆడు కూడా. ఇలా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, అలా తీస్తాను. కానీ బాగుంది ఢిల్లీ మెట్రో స్టేషన్. రేపు వాడతాను, 3-4 డెస్టినేషన్కి వెళ్ళాలండి రేపు. ఆ కుతుబ్ మినార్, లోటస్. సో ఇందాక రికార్డ్ చేసేటప్పుడు నా ఛార్జింగ్ అనేది అయిపోయిందండి. మళ్ళీ పవర్ బ్యాంక్ పెట్టాను. ప్లస్ మెమరీ కూడా నాకు సరిపోదు. ఎంత మెమరీ ఉన్నా బుషిగడికి చాలదు. ఒకడు అంటాడు, అన్న 2GB 3GB 5GB 10GB వాడాలంటున్నారు. నాకు 512GB టెరాబైట్లే చాలట్లేదు అంటే మీరు ఇంకా 5GB 10GB అంటున్నారు. చూడండి పెయింటింగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. చూపించాలి కదా ఇదంతా, మరి జనాభా సభ్యులు అందరినీ చూపించాలనే ఉద్దేశంతోనే. అదేంటి తీసేస్తుంది, దానికేంటి ఫోటో తీసేస్తుంది. చూడండి ఏం చేస్తుంది దానికి తెలియదా. ఏదైనా ఈ ఢిల్లీ మెట్రో అనేది కొంచెం కన్ఫ్యూజింగేనండి. నేను అప్పుడప్పుడు అంటే మరి నేను ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎక్కాను పెట్టారు. ఇవన్నీ ఆ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఆ లైన్ అని చెప్పేసి కన్ఫ్యూజన్గానే ఉంది. చాలామంది నాకు కూడా చెప్పారు, లోకల్ వాళ్ళకి అడిగినా కూడా ఒక మ్యాప్ అయితే ఇచ్చారు. ఆ మ్యాప్ ద్వారా నేను ఆ మెట్రోలు అన్నీ రూట్లన్నీ కనుక్కొని ఆ టూరిస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, అక్కడ నుండి మనకి ఎంత ర్యాపిడో ఎంత ఆటో ఎలా వెళ్ళాలని తెలుసుకుంటున్నాను. ఫస్ట్ అంతవరకు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాను, ఎందుకంటే వాచిపోద్ది. ఇదిగో నేను డైరెక్ట్గా ఐఎస్బిటి కాశ్మీరీ గేట్కి అయితే వచ్చాను. అబ్బా మొత్తానికి ఎలాగో వచ్చాను. ఈరోజు అక్షర్ధామ్ అనేది మొత్తం టైం అంతా తినేసింది. ఇది వేరే పక్క వచ్చాను. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి, ఇంక్రెడిబుల్ స్ట్రక్చర్. చూడండి ఆ పసిబిడ్డ వాళ్ళ తల్లికి ఫోటోలు తీయడానికి వస్తుంది. చాలా యాంగిల్స్ అయితే చాలా కిందకైతే వెళ్ళి ఆ అద్భుతాన్ని తీసింది వాళ్ళ అమ్మకి. బాగుంది, చాలా అద్భుతమైన పువ్వులు, గార్డెన్, క్యాక్టస్ ప్లాంట్స్. బాగుంది, వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. అన్ని యాంగిల్స్ దగ్గర నుండి వెళ్ళి క్యాప్చర్ చేస్తున్నాను వ్యూస్. ఢిల్లీలో నాకు ఎవరు తగలలేదు ఏది అనుకున్నాను, తగిలేడు. కానీ రోహిత్ ఎక్స్పెక్ట్ చేయలేదు రోహిత్ వస్తాడని. చక్కగా వచ్చి వాడు కొంచెం నాకు ప్రాసెస్ అనేది ఈజీ చేశాడు. కానీ స్టిల్ ఐ ప్రిఫర్, తనకి తెలుసు నేను ఫోన్ చేసినా మ్యాక్సిమం అయితే ఈడైతే నాకు కలవడు. నేను కలవాలంటే నేనే కలవాలని చెప్తే నేను ఎక్కడండి ఆడు. నేను ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాను, రెడ్ ఫోర్ట్లో ఉన్నానని చెప్పాను. దాని తర్వాత వేరే దిగంబర జైన్ మందిర్ దగ్గర ఉన్నాను. దాని తర్వాత గౌరీ శంకర్ దగ్గర కొన్నాను. పాపం కారు వేసుకుని అటు ఇటు తిరిగాడు. నేను ఇబ్బంది పెట్టిన వాటిని, కానీ వదలలేదు, వచ్చి కలిసి వెళ్ళాడు. బాగుంది. ఇన్ని రోజుల తర్వాత ఢిల్లీలో కొంచెం చల్లబడింది. కానీ చల్లబడిందని నేను చల్లబడకూడదు. నేను తొందరగా ఈరోజు ఆ ఉమెన్స్ టెంపుల్, వాటర్ టెంపుల్, కలికి మాత కవర్ అయిన తర్వాతనే మనకు రిలాక్సింగ్ ఉంటుంది. లేకపోతే అంతవరకు రిలాక్సింగ్ అనేది ఉండదు. దాని తర్వాత చల్లబడతాను, ఏమైనా ఉంటే కవర్ చేస్తాను, లేకపోతే లేదు. ఇప్పుడు ఎన్ని స్థితిలో పోయిన స్థలాలు. అంతే, మ్యాక్సిమం అంతా మనకి ఇది స్థితిలిపోయిన స్థలాలు, దర్వాజాలు, మాస్కులు. ఓ కుతుబ్ మినార్ కలిగింది కాంప్లెక్సే ఇది, కుతుబ్ మినార్ కాంప్లెక్స్. ఛార్జ్ కూడా పెద్ద ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. మన 2 రూపాయల క్లాక్ రూమ్కి 40 రూపాయలు టికెట్, 35 రూపాయలు నార్మల్గా. మరి నా డీటెయిల్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి నేను 5 రూపాయలు ఇచ్చేసి 40 రూపాయల టికెట్ తీసుకున్నాను.
దిస్ ఈజ్ ఎ ఓల్డ్ హెరిటేజ్ సైట్. ప్లీజ్ హెల్ప్ us to preserve this monument, keep it complex clean. అది ప్రతి ఒక్కరి బాధ్యత, కర్తవ్యం. సో చూడండి, మెజెంటా లైన్ అంటే మెజెంటా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఇదేంటి వర్షం పడుతుంది ఢిల్లీలోన. నేను ప్లాట్ఫామ్ 3కి వెళ్ళి అక్కడ నుండి నేను లోటస్ టెంపుల్కి వెళ్తున్నాను. వర్షం పడుతుంది, వర్షం దొరికిపోగలను అని చెప్పేసి తొందరగా బయలుదేరాను. బాగుంది, చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో ఈ అండర్ గ్రౌండ్ లో బ్యాగులు దాయడానికి నాకు చాలా సేపు పట్టింది. బా, ఇది మనకి లోటస్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో మత భేదాలు లేకుండా చక్కగా ప్రతి ఒక్కరూ వచ్చే అద్భుతమైన దేవాలయం బాయ్ హౌస్ ఆఫ్ వర్షిప్. 1986లో కట్టించారు. 37 సంవత్సరాలు అవుతుంది. మొత్తం ఇదంతా కూడా మనకి 34.25 మీటర్స్ హైట్ అండి. సో ఆ పెటల్స్ ఉన్నాయి కదా, మొత్తం 3 క్లస్టర్స్ కింద ఫామ్ అయింది. చూడండి, కిందది ఒకటి, రెండోది ఒకటి, మీదది ఒకటి. ఇవన్నీ కూడా 27 స్టాండింగ్ పెటల్స్ అనేవి ఉన్నాయి. చాలామంది మనకి ఇక్కడ ఎందుకు జన్మించుకుంటారంటే, కాళీమాత దేవాలయంకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా లైన్గా తిన్నగా లోటస్ టెంపుల్కి వచ్చేస్తారు. 550 మీటర్లు. కాకపోతే 550 మీటర్లు అంటే దానికి ఎదురుగానే ఉంది గేటు. సో ఇక్కడ నుండి నాకు ఇక్కడ పరీక్ష, అగ్ని పరీక్ష అనేది ఉంది. చూడండి, ఇక్కడ కూడా చంపేశారు ఆయన. బాగుంది, ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. చాలామంది జనం ఈరోజు రద్దీ ఎక్కడ పడినా జనం 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 వస్తూనే ఉన్నారు. బ్యూటిఫుల్. సో చక్కగా లోపలికి అయితే వెళ్ళాను. మనకి డీటెయిల్స్ అయితే ఏం లేదు. లోటస్ టెంపుల్ మొత్తం అంతా కూడా మనకు ఓన్లీ కేవలం ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇది. మరి అంతే. మరి సైలెన్స్ ప్రేయర్గా చేసేసి ఒక 5-10 నిమిషాలు అనేది ధ్యానం చేశాను. చేసి చక్కగా అయితే మళ్ళీ వచ్చేసాను. బ్యూటిఫుల్, బాగుందండి. మొత్తం అంతా తిరిగాను. చాలు, ఈ అద్భుతమైన మూమెంట్ అయితే చాలు. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇక్కడ నుండి అక్కడ ఒకటి ఉంది, అది కూడా మనం చూసేసి ఆ గురుద్వారాకి అయితే మనం వెళ్దాం. సో ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యూ. 4 పక్కల నుండి కూడా ఉమెన్స్ టోమ్కి అయితే నేను రావడం అయితే జరిగింది. అక్కడైతే మనకి బార్బర్స్ టోమ్ కూడా చూశాను. ఇక్కడ గురుద్వారా ఉంది. గురుద్వారా ఫోటో తీయడానికి కోసం ఎటు వెళ్తే మరి ఇంకెందుకు ప్రయోజనం లేదు. ఇక్కడ మరి చెట్లు. సో ఈ ఎంట్రన్స్లో ఒక భాగం అయితే నేను వదిలేసాను. ఆ భాగాన్ని కవర్ చేయడానికి మళ్ళీ వచ్చాను నేను. సో ఇసా ఖాన్స్ గార్డెన్ టోమ్. సో ఈ హ్యూమెన్స్ టోమ్ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఫస్ట్ గార్డెన్ టోమ్. సో మన కల్చరల్ హెరిటేజ్ చూసారు. అన్నీ కూడా మన ప్రత్యేకత అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంచండి. సేమ్ దీని రూపులకి ఏమో లోపల ఉంది. Isa Khan's tomb enclosed 1547 AD. బాగుంది, చాలా చాలా బాగుంది. ఓ, ఈ ఎన్క్లోజర్లో మనకు చాలా, 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్. సో ఈ 2 అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఇండియన్ గేట్కి ఒక దగ్గర. ఇండియన్ గేట్ ఇక్కడ నుండి మనకు చాలా దగ్గర. అది 24 hours ఓపెన్లో ఉంటుంది కాబట్టి చక్కగా అయితే కవర్ చేసుకోవచ్చు. సో నా ఢిల్లీ టూరిజం అనేది అయిపోయింది. నేను మళ్ళీ ఆగ్రాకి వెళ్ళి అక్కడ నుండి ఉత్తరప్రదేశ్ చేరుతాను. బాగుంది. సో లోటస్ టెంపుల్లో మాత్రం నేను ఒక చక్రం అనేది చూశాను, గమనించాను. అద్భుతంగా ఆ చక్రంలోన ఏదో ఇన్ఫర్మేషన్ అనేది, బలమైన ఇన్ఫర్మేషన్ ఉందని నేను నమ్ముతున్నాను.
చాలా బాగుంది చక్రం. అందరూ ఎంత చూశారనమాట, ఏంటి ఈ చక్రం అంతా కీడి చేస్తాడు, చక్రం వేసి చూస్తాడు ఇద్దరు అంటుడు. అబ్బా కలికి మాత దగ్గర కూడా నాకు అటాక్ చేశారు వీళ్ళందరూ కూడా. ఏంటంటే వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు అటాక్ చేసేసారు. మనం తగ్గితే వాళ్ళు పెరిగిపోతారండి. నేను ఇచ్చి పడేసాను, నువ్వు లైన్లో రావాలి, లైన్లో దేవుడి దగ్గర యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. నువ్వు దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వి, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. బ్యూటిఫుల్, బాగుంది, చాలా చాలా బాగుంది. చక్కగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ చక్కగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు పిల్లలతో ఢిల్లీ టూరిజంకి. నేను ఏకగడిని ఇది చెట్లు పొట్లు. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఇండియా గేట్ అండి. చక్కగా నా ఫైనల్ డెస్టినేషన్ అనేది మన భారతీయ గేట్ని అయితే చూసేసి తర్వాత నా ఢిల్లీ టూరిజం అనేది ముగిద్దాం అనుకుని వచ్చాను. సో నేను వచ్చినప్పటికి కరెక్ట్గా ఇండియన్ ఫ్లాగ్ వచ్చేసి దాని తర్వాత గేట్ అనేది అద్భుతంగా కనిపించింది. ఒక 2 ఫోటోలు దిగాను, దాని తర్వాత ఒక షార్ట్ అనేది చేశాను. కానీ ఇప్పుడు నేను బ్లాగ్ చేసే టైంకి ఆ అద్భుతమైన ఇండియన్ ఫ్లాగ్ అయితే డిసైపోయి అయింది. ఇండియన్ ఫ్లాగ్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆ ఫ్లాగ్ వచ్చిన తర్వాతే నేను ఎక్కడ నుండి వెళ్తాను. ఇది మోసం, కానీ తర్వాత నాకు అర్థం అనేది చేంజ్ అవుతుంటుంది అంట. అలాగా ఇదిగోండి మనకి కలర్స్ అనేవి ఉన్నాయి. ఆ కలర్స్ అనేది మళ్ళీ ఇప్పుడు మన భారతీయ ఇది కూడా బాగుంది, కానీ నేను ముందు చూసింది చాలా బాగుంది. సో ఇదిగోండి ఎంత మనకి కర్తవ్య పాత్ దగ్గర ఈ అద్భుతమైన గేట్ని అయితే స్వాతంత్ర పోరాటం చేసే జవాన్ల కోసం అంకితం చేస్తూ ఆ గేట్ని అయితే కట్టించడం అయితే జరిగింది. సో దీని ఎంట్రన్స్ ఎక్కడుందో ఏంటో చూస్తాను. ఇదిగోండి ఆ గేట్ నేను చెప్పింది. ఇదిగోండి నేను ఇక్కడ ఏంటి ఇంత దూరం నడాలండి, బా ఇదంతా నడిచోటి పక్కన ఇప్పుడు వెళ్ళాలి. సో ఇక్కడ సిగ్నల్ పాయింట్ ఉంది చూడండి, కర్తవ్య పాత దగ్గర మనకి రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర మనకి మెయిన్ ఎంట్రన్స్. నేను నాకు అక్కడ కరెక్ట్గా ఇండియా గేట్ చూపిద్దామని చెప్పేసి అక్కడ తిరణం చెప్పేసాడు. ఇప్పుడు ఇదంతా ఒక 1/2 కిలోమీటర్ నడిచి వచ్చాను. సో ఇదిగోండి ఫైనల్ డెస్టినేషన్ ఇండియా గేట్. ఎందుకంటే ఇది 24 అవర్స్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి మరి దేవుడు నాకు అలాగా రప్పించాడు ఇక్కడికి. ఇది అయిపోతే చక్కగా రేపు ఆగ్రా వెళ్ళిపోతాను. ఆగ్రా వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ యూపీలోకి వెళ్ళి ఏటో దేవుడు నేను ఒక దగ్గరికి వెళ్దామంటే ఒక దగ్గర పంపిస్తాను. ఏటో అర్థం కావట్లేదు. మళ్ళీ యూపీ ట్రావెల్ చేసి హర్యానా ఒక రోజైనా స్పెండ్ చేయాలని నాకు ఇష్టం ఉంది. ఎందుకంటే ఒక రోజైనా అడుగుపెట్టి ఏంటి పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలి. చూద్దాం మరి ఎంతవరకు సాధ్యపడుతుందో ఏంటి. సో ఈ పక్క అయితే వచ్చాను, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఎవరో కాదు చాలా రోజుల తర్వాత మహానుభావుని చూశాను, నేతాజీ సుభాష్ చంద్రబోస్. దీని ఎదురుగా మనకి ఇదిగోండి లైట్ అనేది మళ్ళీ నేను కరెక్ట్గా ఈ టైంకి ఇక్కడికి వచ్చాను కదా, మళ్ళీ లైట్ అనేది మారింది. సో చాలా జనం అయితే ఉన్నారు, కానీ ఆ భారతీయ రంగు వచ్చినంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత వెళ్ళిపోతాను. సో ఇదంతా ఇండియా గేట్ అంటే మన స్పెషాలిటీ ఏంటంటే మన జవాన్లకి ఇచ్చే గుర్తింపు అండి. ఫస్ట్ వరల్డ్ వార్లో చాలామంది జవాన్ల ప్రాణాలు అయితే పోయాయి. చూడు మళ్ళీ లైట్ మారింది. సో 1914 నుండి 1921లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఇన్ ఫ్రాన్స్, ఫ్లాండర్స్, మెసోపోటేమియా, ఈస్ట్ ఆఫ్రికా, గల్లిపోలి చాలా దగ్గరలో అయితే మనకి జరిగాయి. ఆ వార్లకు ప్రతిరూపంగా చాలామంది ప్రాణాలు అయితే పోయి వాళ్ళ ప్రతిరూపంగా ఈ అద్భుతమైన ఇండియా గేట్ అయితే నిర్మించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్. సో ఈ బ్యూటిఫుల్ గేట్ని కూడా మనకి డిజైన్ చేసింది ఎడ్వర్డ్. చాలా చాలా బాగుంది. ఛార్జింగ్ అనేది లేదు, కానీ మళ్ళీ చూద్దాం, బ్యాకప్ అనేది లేదు. సో ఈ అద్భుతమైన ఇండియా గేట్ని డిజైన్ చేసింది కూడా సార్ ఎడ్విన్ లుథియన్స్. సో అక్కడ మనకి చాలా పేర్లు అయితే ఉన్నాయి చూడండి, చదువుతాను. టు ద డెడ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ who will and are honored in France and Flanders. అది నేను చెప్పింది మెసోపోటేమియా, పెర్షియా, ఈస్ట్ ఆఫ్రికా, గల్లిపోలి, ఇంకా ఏముంది అక్కడ పెర్షియా, and who are in India on the northwest front and during the first World War and third Afghan War. అదంతా కూడా నేను చదివాను అక్కడ నుండి. చూడండి ఆ లైట్లో నాకు చదవడమే గ్రేట్. సో ఇక్కడ వరకు మనకి ఎలా చేస్తున్నారు, బ్యూటిఫుల్ అండి. ఫస్ట్ వరల్డ్ వార్కి, థర్డ్ ఆఫ్ఘన్ వార్లో మనకి
ప్రాణాలు సైతం అర్పించి మన దేశం కోసం పోరాడిన జవాన్లకి మనం ఇచ్చే జ్ఞాపకార్థంగా కట్టించిన గేటే ఇండియా గేటు, భారతీయ గేటు. బ్యూటిఫుల్. సో చాలా రంగులు అయితే మారుతున్నాయి. ప్రజెంట్ అయితే లైట్ అయితే మారింది. ఆ లైట్ అయితే మళ్ళీ యథావిధిగా మన ఇండియా గేట్ వస్తే ఇవన్నీ కూడా ఇండియన్ రంగులే. కానీ నాకు మొదట అది మనకి ఓన్లీ ఆ భాగం ఉంది కదా, పేరు అయితే ఎక్కడైతే రాసి పెట్టారో ఆ పేరు దగ్గర మనకి మంచి బ్యూటిఫుల్ కలర్ అయితే నాకు నచ్చింది. అక్కడ ఉంది కదా ఇప్పుడు ఆ ఎల్లో లైన్, అదంతా నేను చదివాను. అక్కడిది అది ఉందా అది చదివాను నేను. వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూ మనం కట్టించిన అద్భుతమైన ఇండియా గేట్. చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎప్పుడు ఎట్లా బుక్లు ఎప్పుడో చూశాను ఇండియా. సో ఇది ఫైనల్ అయితే కలర్ అయితే వచ్చింది. అది మనకి అక్కడ మిలిటరీకి అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్యూటిఫుల్. ఆ కలర్ కోసం వెయిట్ చేశాను ఇప్పటి వరకు. బాగుంది, చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్. జై హింద్. మొత్తం చాలా రంగులు గల ఫ్లాగ్ అండి, చాలా అద్భుతం. సో ఫస్ట్ వరల్డ్ వార్కి, నెక్స్ట్ థర్డ్ ఆఫ్ఘన్ వార్కి సంబంధించిన ప్రాణాలని సమర్పించిన 74,187 మంది, దాని తర్వాత 11,000 సోల్జర్స్ మెన్ నేమ్స్ అయితే అక్కడ చిత్రీకరించారు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. జనాభా అయితే విపరీతం, ఖాళీ లేదు. చూడండి మళ్ళీ కలర్స్ మారిపోతున్నాయి. బ్యూటిఫుల్ ఇండియన్ గేట్. హ్యాపీ టు కమ్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ఇట్. టచ్ అయితే చేయలేము, అక్కడ పైన గేట్లు అయితే ఉంటాయి. బట్ స్టిల్ ఐ రియలీ లైక్ దిట్. చాలా మంది జనం, ఒకరు కాదు ఇద్దరు కాదు, జనం వస్తూనే ఉన్నారు. బాగుంది. ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఎగ్జిట్ కనుక్కొని ఇవేనండి మనకి ఢిల్లీ గేట్ విశేషాలు. అక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్ కూడా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. జై హింద్, జై భారత్, బై, టేక్ కేర్ అండి. సో అక్కడ ఫౌంటైన్ ఉంది, అక్కడ ఫౌంటైన్ ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడైతే ఉంది. ఇది కూడా మనకి ప్రోగ్రామ్ స్థలం తర్వాత ఇది పడిపోతున్నారు. అంతే అంతే అంతే. ఇటు ఒక ఎగ్జిట్ ఉంది. ఇది ప్రోగ్రామ్ స్థలం కింద వెళ్ళి మనకి ఎగ్జిట్ అండి. ఇది అంటే ఊపేది ఉన్నారంట. ఏంటో మరి ఏం ఊపో ఏంటో మరి. ఇంక్రెడిబుల్ ఇండియా 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 అంటూనే అన్నాను కానీ నేను ఒక్కడో వీడియోలో గాంధీ ఏంటి చూడట్లేదు, ఏదంటే చూడట్లేదు. నా మొహం నచ్చకపోయినా కనీసం అవే ఎంకరేజ్ చేస్తారంటే అవి ఎంకరేజ్ చేయట్లేదు. ఏంటో పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. అన్నీ సర్దేసి అందుకే నేను జనాన్ని ఇగ్నోర్ చేయడం మానేశానండి. మీరు చూస్తే చూడండి, లేకపోతే లేదు. కానీ ఇంకా నా మన నేను చేసి వెళ్ళిపోతున్నాను లైన్గా. బాగుంది. ఈరోజు అయితే కొంచెం ఎగ్జాస్ట్ అయితే అయ్యాను. మొత్తం చాలా తిరిగానండి ఈరోజైతే. మొత్తం కాలిగా మాత అన్నీ. కాకపోతే తిరగడం అంటే 1, 2, 4, 5 కాదు. నేను లైన్ కొట్టానంటే మళ్ళీ మెట్రో పైకి కిందకి అండర్ గ్రౌండ్. మీరు ఢిల్లీ వచ్చి సోలోగా తిరిగేటప్పుడు తెలుస్తుంది అన్న ఎంత కష్టం ఎలా తిరిగేవన్నా అని అంట. బాగుంది, అద్భుతంగా ఉంది. గుడ్ నైట్ ఫ్రమ్ ఢిల్లీ అండి.